హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి కిచెన్ వేస్టేజ్ మరియు మనం పూజకి వాడిన పూలని ఎలా కంపోస్ట్ తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియోలో. ఇది కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ అండి. ఇది ఒక 10 రోజులు అవుతుంది. చాలామంది ఇలా రావడం లేదు, వాసన వస్తుంది, పురుగులు వస్తున్నాయని అంటూ ఉన్నారు. కానీ ఎందుకు వస్తుందండి? మంచిగా మనం చేసే పద్ధతి నీట్గా ఉంటే అది పురుగులు రావు, మంచి కంపోస్ట్గా తయారవుతుంది. ఇందులో నేను వేప ఆకులు కూడా వేశానండి. ఈ కిచెన్ వేస్టేజ్లో వేప ఆకులు కూడా వేశాను. చాలా బాగా కంపోస్ట్ అయింది. కొంచెం తడి తడిగా ఉంది. ఎక్సెల్స్ కూడా ఉన్నాయి ఇందులోనే. కొంచెం ఎండకి ఆరబెడితే అది మంచిగా పొడి పొడిలాగా, టీ పొడిలాగా అవుతుంది. మళ్ళీ మనం ఇప్పుడు పూజకి వాడిన పూలని కంపోస్ట్ మనం తయారు చేసుకుందాం. ఇది వారం రోజుల్లోనే అయిందండి నాకు. ఫస్ట్ హోల్స్ ఉన్న బకెట్ తీసుకొని అందులో ఆ హోల్స్ దగ్గర కొబ్బరి పీచు వేసేసుకొని ఫస్ట్ కొంచెం మట్టి వేసేసుకుందాం. నేను చేసే విధంగా మీరు కూడా అలాగే ఫాలో కండి. అస్సలు పురుగు రాదు, వాసన కూడా రాదండి కంపోస్ట్ అనేది. ఇక నేను పూజకి వాడిన పూలన్నీ కలెక్ట్ చేసుకున్నాను. ఇందులో కొన్ని కొన్నిగా పూలు వేస్తూ మనం ఈ మట్టి అనేది ఒక లేయర్ పూలు, ఒక లేయర్ మట్టి అలా వేసేసుకుంటూ ఇందులో నేను ఇంకా కొంచెం పశువుల ఎరువు కూడా, ఇది కూడా చాలా బాగా తయారైందండి పొడిలాగా. పశువుల ఎరువు చూడండి, ఇది కూడా వేసేసుకుంటున్నాను. సాయిల్ కలుపుతున్నాను, పశువుల ఎరువు కూడా కలుపుతున్నానండి. చాలా బాగా అయింది నాకు ఈ కంపోస్ట్ అనేది. వారానికి ఒకసారి మనం కూరగాయలు తెంపుతాం, వారానికి ఒకసారి మనం ఇలా కంపోస్ట్ చేసుకుంటూ ఆ కూరగాయ చెట్లకి ఇచ్చామంటే చాలా హెల్దీగా తయారై మనకి కూరగాయలని అందిస్తూ ఉంటాయి. ఇంకొకటి ఇందులో బూడిద కూడా ఒక లేయర్ వేసేసుకుంటున్నానండి. ఇది కట్టెల బూడిద అండి. ఆకుల బూడిద అస్సలు వాడొద్దు, కట్టెల బూడిదనే చాలా బాగా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మట్టి, నెక్స్ట్ పశువుల ఎరువు. ఇందులో చెట్లకి అవసరమైనటువంటి ఉన్నాయి కదండి. ఒకటి రోజ్ ఫ్లవర్స్, చాలా మనం వాడితే హెల్దీయే, ఇది చెట్లకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బూడిద, సాయిల్, పశువుల ఎరువు, ఈ 3 కలిపి నాకు సగం బకెట్ వరకు వచ్చేసింది. దీంట్లో మనం వాటర్ ఇనికేటట్టు పోసుకోవాలి. ఎలా అంటే మనం మొక్కలకి ఏ విధంగా డ్రైనేజ్ హోల్ నుండి ఎలా కారుతాయో అలా ఆ మాదిరిగా మనం వాటర్ అనేది పోసేసుకోవాలి. చూడండి, ఇది 10 రోజులకి ఎంత బాగా కంపోస్ట్ అయిందో చూపిస్తా మీకు. ఒక కవర్లో పోసి చూపిస్తా. అందులో ఒక్క ఫ్లవర్ కూడా ఉండదు. చాలా బాగా కంపోస్ట్ తయారైందండి. మెత్తగా పొడి పొడిగా చాలా బాగా తయారైంది కంపోస్ట్ అనేది. చూసారా? కేవలం 10 రోజుల్లోనే కిచెన్ వేస్టేజ్తో మరియు దేవుడి పూలతో ఇలా మనం కంపోస్ట్ తయారు చేసుకొని చెట్లకి ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను కంపోస్ట్ అనేది తయారు చేసుకుంటున్నాను. ఇది కిచెన్ వేస్టేజ్తోనండి. ఈ కిచెన్ వేస్టేజ్ నేను వాటర్లో వేసి అందులో కొంచెం బెల్లం వేసి ఒక 5 రోజులు అలాగే ఉంచేసి తీసానండి. ఆ తొక్కలన్నీ మళ్ళీ నేను తీసి కంపోస్ట్ లాగా తయారు చేసుకుంటున్నా. ఆ లిక్విడ్ మాత్రం ఎలా ఇచ్చానన్నది లాంగ్ వీడియో కూడా ఉందండి మన ఛానల్లోనే. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి, చూడండి ఒకసారి. ఈ తొక్కల నుండి ద్రావణం ఎలా తయారు చేసుకున్నానన్నది ఇప్పుడు మనం అదే మాదిరిగా ఒక లేయర్ కిచెన్ వేస్టేజ్, ఒక లేయర్ సాయిల్, ఒక లేయర్ పశువుల ఎరువు ఇలా వేసేసుకుంటూ లాస్ట్కి కొన్ని వాటర్ అనేది పోసేసుకోవాలండి. మనం ఎరువులు అనేటివి బయట కొనాల్సిన పనే లేదండి. ఇలా ఈజీగా కిచెన్ వేస్టేజ్తోనే ఈ కంపోస్ట్ ఎరువులు అనేది తయారు చేసుకోవచ్చు. ఇంకా దేవుడికి వాడిన పూలతోని కూడా మనం కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు అండి. ఇంకా వాటర్ మిలన్ తొక్కలతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నది మొక్కలకి మన ఛానల్లోనే వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి.
ఇప్పుడు మనం వాటర్ అనేది కొన్ని ఇలా పోసేసుకుంటే తొందరగా ఇది ఎరువు అనేది తయారవుతుంది. చూసారా, కట్టే అలా పెట్టేస్తే ఆ వాటర్ అనేది కిందికి దిగుతుంది. ఇక మనం ఏమీ వేయనవసరం లేదు. మూత పెట్టేసుకొని ఒక 10 రోజులు మాత్రమే అలా పక్కకు ఉంచేస్తే మంచి ఎరువు అనేది తయారవుతుందండి. గార్డెనింగ్ చేసేవాళ్ళు బయట కొనే పని లేకుండా ఇలా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా, ఇది ఫ్లవర్స్ కంపోస్ట్ అండి, రోజ్ ఫ్లవర్స్ కంపోస్ట్. ఎంత బాగా టీ పొడిలాగా తయారైందో చూసారు కదా మీరే. మన మొక్కలు ఎప్పుడైనా డల్ అయ్యాయి అనుకుంటే మనం ఈ కంపోస్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని కొన్ని హార్వెస్టింగ్ చేద్దాం. పండ్లు, కూరగాయలు. ఇవి మాకు కాదండి, మా అమ్మ వచ్చింది. మా అమ్మకి బెండకాయలు, మునక్కాయ తెంపిచ్చేసిన. ఈ బెండకాయలు అనేటివి 2-3 రోజులకు ఒకసారి వస్తూనే ఉన్నాయండి. మనం లేట్ చేస్తే మాత్రం అవి ముదిరిపోవడం ఖాయం. అందుకే ఈ బెండకాయలు అనేటివి 2 రోజులకు ఒకసారి తెంపుతూనే ఉండాలి. గోరుచిక్కుడుకాయ కూడా ఉందండి. నేను అది రేపు తెంపి వండుదామని అలాగే ఉంచేసిన. ఫ్రెష్గా అప్పటిదప్పుడు తెంపి వండుకుందామని ఈ బెండకాయలు మాత్రం మా అమ్మకి తెంపి ఇచ్చేసా. ఒక 1/2 కేజీ వెళ్ళినాయి. మనం ఇలా ఈజీగా కూరగాయలు తెంపుకొని వాటి నుండి వేస్టేజ్ ఎంతో కొంత వస్తూనే ఉంటుంది కదా, వాటితోని మనం కంపోస్ట్ చేసి మళ్ళీ అదే చెట్లకు ఇవ్వడం ఎంత అద్భుతం అండి. ఇలా సేంద్రియ ఎరువులతో మన చేతుల మీదుగా మన ఇంట్లో ఈజీగా పండించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కదండి. ఇందులోనే గోంగూర చెట్లు కూడా ఉన్నాయండి. చూసారు కదా, ఇక్కడ దొండకాయలు తెంపుదామంటే వద్దులే అని అన్నది మా అమ్మ. ఒక్క మునక్కాయ మాత్రం తెంపిచ్చేసిన. ఇంకా 2 రోజులకి వచ్చేసి మా అన్నయ్య అంటే ఊళ్ళో అతను, ఇక్కడ ఈయన పెద్ద పెద్ద చెట్లకి కాసిన కాయలన్నీ తెంపుతాడు అన్నట్టు. మామిడికాయలు తెంపిండు, ఉసిరికాయలు తెంపిండు. ఇలా పెద్ద పెద్ద చెట్లకి ఎక్కి తెంపుతాడు. ఈ అన్నయ్యకి ఎప్పటికీ నేను కూరగాయలు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటా. పండ్లు, కూరగాయలైనా, బెండకాయలు, కొన్ని దొండకాయలు, ఇంకా వాటర్ యాపిల్స్, పపాయ తెంపుకున్నాడు. మనకు కలిగిన దాంట్లో ఇతరులకి పెట్టడం అలా కూడా సంతోషమే కదండి మనకి. ఎలాగో 2 రోజులకు ఒకసారి వస్తూనే ఉన్నాయి కదా కూరగాయలు, అందుకనే ఇచ్చేసా. దొండకాయలు కూడా వారానికి 2 సార్లు వస్తూనే ఉన్నాయి. తిన్న కూరగాయలే మళ్ళీ తినలేము కదా, అందుకే ఆ అన్నయ్యకి ఇచ్చేసిన నేను. 70 పండ్లు, కూరగాయలు అయితే 2 పపాయాలు కూడా ఆయన కోసేసుకున్నాడు. కానీ మా ఆయన ఏం చేసిండు, ఒక పపాయ వేరే అతనికి ఇచ్చేసిండు. పాపం ఆయన తీసుకెళ్దామని అనుకున్నాడు, కానీ వేరే అతనికి ఇచ్చేసిండు. చిన్న పపాయ మాత్రమే మిగిలిపోయింది చూడండి ఇక్కడ. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగే ఫాలో అవుతారని కూడా అనుకుంటున్నానండి. మన ఆరోగ్యాన్ని మన చేతుల మీదుగా ఇలా కాపాడుకోవాలని అందరికీ పేరు పేరున ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.